ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే మహాశివరాత్రి మహోత్సవం గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే ఏమిటి? ఈ మహాశివరాత్రి రోజు మనం ఏ ఏ టైంలలో ఏమేమి చేయాలి, ఎలా పూజ చేయాలి, ఏ సమయాలలో చెయ్యాలి అనే దాని గురించి నాకు తెలిసినంతలో క్లుప్తంగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు అన్ని వివరాలు వివరంగా తెలుస్తాయి. ఈ శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసిన, పూజ చేసిన, ఏం చేసినా సకల శుభాలు కలిగి డైరెక్ట్ గా మోక్షం దొరుకుతుందని మన పెద్దలు ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా మనం చేయవలసినది చాలా ఇంపార్టెంట్ అయినది ఒక 5 ఉన్నాయి. అది ముఖ్యంగా మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది ఉపవాసం, నెంబర్ 2 జాగరణ, నెంబర్ 3 శివారాధన, నెంబర్ 4 బిల్వదళాలతో అర్చన, నెంబర్ 5 శివాభిషేకం. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి మనకి ముఖ్యంగా తిథి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తిథి అంటే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు, అంటే 15వ తారీఖు సాయంత్రం 4:47 నుండి 16వ తారీఖు ఉదయాన్నే 5:47 వరకు ఈ తిథి అనేది ఉంటుంది. మనం ఈ సమయాలలో మనం ఈ పూజ చేసి మంచి ఫలితాన్ని పొందాలని ఈ టైం నేను చెప్పడం జరిగింది. సరే, ఈ పూజ చేయడానికి మనం ముఖ్యంగా వాడేది పుష్పాలు. శివునికి చాలా చాలా ఇష్టమైన పూలు ఏంటి అంటే, ఆ పూలతో శివుని ఎలా ఆరాధించాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ముఖ్యమైనవి, శివునికి చాలా చాలా ఇష్టమైన పూలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అవిసె పూలు, రెండవది తుమ్మెత్తు పూలు, నెక్స్ట్ మూడవది జిల్లేడు పూలు, నెక్స్ట్ 4th వన్ తుమ్మె పూలు, నెక్స్ట్ 5th వన్ కనకాంబరాలు, 6th వన్ తెల్ల తామర పూలు. తెల్ల తామర పూలు శివునికి చాలా చాలా ఇష్టమైనవి. నెక్స్ట్ 5th వన్ కనకాంబరాలు, 6th వన్ తెల్ల తామర పూలు. తెల్ల తామర పూలు శివునికి చాలా చాలా ఇష్టమైనవి. అందులో మొట్టమొదటిది ఉపవాసం, నెంబర్ 2 జాగరణ, నెంబర్ 3 శివారాధన, నెంబర్ 4 బిల్వదళాలతో అర్చన, నెంబర్ 5 శివాభిషేకం. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పిన ఈ ఐదు వస్తువులతో, అంటే ఆరాధన కావచ్చు, ఉపవాసం కావచ్చు, శివారాధన కావచ్చు, అభిషేకం కావచ్చు, వీటన్నిటిని చేస్తూ లింగాష్టకం కానీ శివపురాణం కానీ మనం పఠిస్తూ చేస్తే మనకి ఈ ఒక్కరోజు చేస్తే సంవత్సరం మొత్తం మనకి శివునికి అభిషేకం చేసినంత ప్రతిఫలం ఈ ఒక్క పూజ వల్ల మనకి కలుగుతుందని శివపురాణం చెప్పింది. దయచేసి ఇప్పుడు చెప్పిన ఈ ఐదు వస్తువులతో, అంటే ఆరాధన కావచ్చు, ఉపవాసం కావచ్చు, శివారాధన కావచ్చు, అభిషేకం కావచ్చు, వీటన్నిటిని చేస్తూ లింగాష్టకం కానీ శివపురాణం కానీ మనం పఠిస్తూ చేస్తే మనకి ఈ ఒక్కరోజు చేస్తే సంవత్సరం మొత్తం మనకి శివునికి అభిషేకం చేసినంత ప్రతిఫలం ఈ ఒక్క పూజ వల్ల మనకి కలుగుతుందని శివపురాణం చెప్పింది. సరే, ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 15వ తారీఖు చేయాలా, 14వ తారీఖు చేయాలా, 16వ తారీఖు చేయాలా ఈ శివారాధన అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. 15వ తారీఖు సాయంత్రం 6:30 నుండి 15వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 16వ తారీఖు ఉదయం 6:30 వరకు
ఈ శివారాధన కానీ, ఇంకా పూజ కానీ, ఉపవాసం కానీ, జాగరణ కానీ ప్రతి ఒక్కటి ఈ సమయంలో మాత్రమే చెయ్యాలి. సరే, ఇది ఇలా ఉండగా మనకి జాములు అని ఉంటాయి. జాములు అంటే ఈ శివారాధన కొన్ని జాములలో అంటే ఎప్పుడైనా చేయొచ్చు. శివునికి అభిషేకం కావచ్చు, పూజ కావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, అదేంటండి దేవుడి దగ్గర ఏ టైంలో చేస్తేనేమి మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి కదా, ఆ టైంలలో చేయాలి, ఈ టైంలో చేయాలి అని అంటూ ఉంటారు కొంతమంది. నేను చెప్పేది ఏంటంటే ఈ టైం ఆ టైం అని కాదండి, కొన్ని గడియలు, జాములు అని ఉంటాయి. పర్టికులర్గా ఆ సమయాలలో చేస్తే పర్టికులర్గా మంచి ఫలితాలు ఎక్కువగా లభిస్తాయని మన పూర్వీకులు కొన్ని సమయాలలో నిర్దేశించారు. అది ఏంది అంటే 4 జాములు. దాని గురించి నేను వివరంగా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక బకెట్ నీళ్ళల్లో అంటే మనం ఈ పూజ అంతా చేయడానికి అన్ని మనం రెడీగా పెట్టుకొని ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో కొంచెం గల్లఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గోమూత్రం అందులో వేసి అంటే 15వ తారీఖు ఉదయాన్నే ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అనేది బయటికి వెళ్ళిపోయి దైవిక శక్తి అనేది ఇంట్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ క్లీన్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ పూలు ఇవన్నీ రెడీగా పెట్టుకొని శివలింగం ఇంట్లోనే, చాలా మందికి ఇంట్లోనే శివలింగం అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోయినా తెచ్చుకొని 15వ తారీఖు ఉదయాన్నే తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ పూజ చేసే ముందు మనం ముఖ్యంగా సాయంత్రం దేవుడి గుడికి అంటే 5:30 అని 15వ తారీఖు సాయంత్రం 15వ తారీఖు సాయంత్రం 5:30 శివుని గుడికి వెళ్ళి ఫస్ట్ మొదటిగా మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే శివుణ్ణి మనకు అనుకున్న కోరికలు కోరుకునే ముందు శివుని ముందు ఉన్న నందీశ్వరుని చేతిలో ఒక ఆయుధం ఉంటుందంట. అది మన పెద్దలే మనకి సీక్రెట్ గా చెప్పారు. ఫస్ట్ వెళ్ళి మనం మిగతా దేవుళ్ళకి ఏదైనా పూజ చేసినప్పుడు మనం గణేశుడు ఎలా కొలుస్తామో ఈ శివారాధన చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం నందీశ్వరునికి ముందు వెళ్ళి నందీశ్వరుని చేతిలో, నాయన నేను ఈ రకంగా నా మనసులోని కోరికను చెప్పుకుంటున్నాను, నా మనసులోని నాకు ఈ పని కావాలి, అదే మీకు ఏదైతే ఉందో మీ మనసులోని కోరికను మొదటగా నందీశ్వరుని చెవిలో చెప్పి డైరెక్ట్గా ఆ శివయ్యకు అందజేయి నా మనసులోని ఈ కోరికని అని ఆయనని మొదటగా మన మనసులోని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత శివునితో కూడా పూజ చేసి కొంచెం అభిషేకం చేసి, స్వామి నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను, నా మనసులోని కోరిక త్వరగా నెరవేరేలా సహాయం దయచేయమని మనసులోని కోరికను చెప్పుకొని అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత 6:30 నుంచి మనం పూజలు స్టార్ట్ చేయాలి. మొదట పూజలు స్టార్ట్ చేసే ముందు 6:30కి అంటే 6:30 మనం మొదటిగా ఈ విధంగా చేయాలి. గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనం అన్ని వస్తువులను రెడీగా పెట్టుకొని 6:30 మొదటి జాము మొదలవుతుంది. ఆ జాములో ఆవు పాలతో శివునికి అభిషేకం చేసి తామర పూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇది 6:30 9:30 వరకు చేయాలి. దీనినే మొదటి జాము అంటారు. నెక్స్ట్ సెకండ్ అంటే రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేసి తులసి దళాలతో పూజించి బెల్లపన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ అంటే 3వ జాము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినదని మనం ముందే చెప్పుకున్నాం. 12:30 నుంచి 3:30 వరకు ఈ జాము ఉంటుంది. నెక్స్ట్ 3వ జాము. ఈ 3వ జాములో ఆవు నెయ్యితో అభిషేకం చేసి
మారేడు దళాలు బిల్వదళాలను సమర్పించి స్వామివారికి తెల్లన్నం దాంట్లో కొంచెం తెల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి పూజించాలి. ఇది చాలా చాలా మంచిది. మనకున్న శత్రువులు నశించిపోవాలన్నా, శని పీడలు తొలగిపోవాలన్నా, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి పోవాలన్నా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 4 తేనెతో అభిషేకం చేసి 4వ జాము అంటే ఎర్లీ మనకు 3:30 నుంచి 6:30 వరకు ఉంటుందన్నమాట. తేనెతో అభిషేకం చేసి తెల్లన్నం నైవేద్యంగా పెట్టి ఇది తామర పువ్వులు కాబట్టి అంటే నీలిరంగు పుష్పాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కలిపి శివారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయని మన శివపురాణం. నెక్స్ట్ 4 తేనెతో అభిషేకం చేసి 4వ జాము అంటే ఎర్లీ మనకు 3:30 నుంచి 6:30 వరకు ఉంటుందన్నమాట. తేనెతో అభిషేకం చేసి తెల్లన్నం నైవేద్యంగా పెట్టి ఇది తామర పువ్వులు కాబట్టి అంటే నీలిరంగు పుష్పాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కలిపి శివారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయని మన శివపురాణం చెప్పకనే చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లక్కీ లాష్. మా ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ లాష్విన్ యూట్యూబ్ ఛానల్ తరపున శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం అంతా మంచిగా శివరాత్రి జరుపుకోవాలని మా ఛానల్ తరపున అందరికీ మా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. ఇప్పుడు ఎలా చేయాలి, ఏ జాములలో చేయాలి, ఏమేం చేయాలి అని అన్నీ చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయకూడదు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఏం చేయకూడదు అంటే చాలా మంది ఎంతో ఇష్టంతో శివాభిషేకం చేస్తారు, ఉపవాసం చేస్తారు, నాన్ వెజ్ తినకుండా ఉంటారు. కానీ ముఖ్యంగా ఒకటి చేస్తారు, అది చాలా తప్పు. అది ఏంటి అంటే ఈరోజు నైట్ మనం ఉపవాసం ఉండి జాగరణ చేస్తామంటే ఈరోజు మంచిగా నిద్రపోతాం. మంచిగా నిద్రపోయి నైట్ జాగరణ ఉంటాం. అలా ఎప్పటికీ చేయకూడదండి, అది చాలా దోషం అనమాట. నెక్స్ట్ చాలా మంది ముందు రోజు మొత్తం నాన్ వెజ్ వెజ్ అన్ని మంచిగా తినేసి ఆ రోజు మాత్రం వెజ్ తింటారు. అంటే అది మనం ఇప్పుడు తిన్న ఆహారం ఇప్పుడే మనం డైజెషన్ అయిపోతుంది కదా, కడుపులో కనీసం ఒక 12 hours అనే ఉంటుంది. మనం తిన్న ఆహారం కడుపులోనే ఉంటుంది. నెక్స్ట్ డే మనం పూజ చేసిన అది అంత మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. దయచేసి మనం చేసే పని ఎలాగో చేస్తున్నాం, దానికి మంచి ఫలితాలతో చేస్తే మంచి లాభం కలుగుతుందని నా ఉద్దేశం. సో దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీరు మంచిగా పూజ చేయాలి, అన్ని ఫలితాలు మీకు దక్కాలని నేను ఇంత వివరంగా చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఆ ముందు రోజు జాగరణ చేసే ముందు రోజు నిద్రపోవద్దు, నాన్ వెజ్ తినొద్దు. ఇంట్లో శుద్ధిగా ఉండి మంచిగా శివారాధన ఈ సంవత్సరం చేసుకొని మీరందరూ సంతోషంగా ఉండాలని ఈ లక్కీ అశ్విన్ యూట్యూబ్ తరపున వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియోని ఒక చిన్న లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. తద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. పూజలే కాదు, కొన్ని బయట జరిగే విషయాల గురించి కూడా నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. సో మీరందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. దయచేసి ఇంతవరకు చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళందరికీ పేరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ మంచిగా అంటే
శాస్త్రపూర్వకంగా మంచిగా పూజ చేసి పరిపూర్ణమైన ఫలితాన్ని పొందాలని నేను ఈ వీడియో చేయడం జరిగినది. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.